హలో అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో మీరు తమ్మునేరు చూసి ఉంటారు. కంటెంట్ ఏంటంటే మెయిన్ ప్రాబ్లం వచ్చేసరికి మా ఊరు రోడ్లు అండి. కృష్ణా జిల్లా కృత్యాల మండలం పడతడకనే ఒక చిన్న విలేజ్ అండి. ఫస్ట్ మీకు ఒకసారి రోడ్డు పరిస్థితి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఎందుకంటే అసలు ఆ రోడ్డు అనేది ఎలా ఉందనేది ఫస్ట్ మీకు తెలియాలి. ఈ రోడ్డు వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 4 km ఉంటుంది. ఒకసారి మీరు డిస్ప్లేలో చూడొచ్చు, మ్యాప్లో కూడా డిస్టెన్స్ ఎంత ఉంటుంది. వాచ్ చేయండి ఆ వీడియోని, రోడ్డుని చూడండి ఒకసారి. ఫ్రంట్ ఏమన్నా చెప్తావా? పడతాడి గ్రామం అండి అది. పడతాడికి పోడు రోడ్డు అయితే బాగా వరస్ట్గా ఉందండి. రోడ్డు మధ్యలోనే దిగబడుతున్నాయి వాళ్ళు. స్కూల్ పిల్లలు కానీ ఇలా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆర్టీసీ బస్సులు కూడా ఇటు ఆపేశారండి. ఇటు పిల్లలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ పై అధికారులు ఏమన్నా కొద్దిగా పట్టించుకుని కొద్దిగా రోడ్డు వేస్తే అన్న బస్సు సౌకర్యం ఏమైనా ఉంటుందండి. ఆర్టీసీ బస్సు కూడా ఇటు నిలిచిపోయింది. మీకు రోడ్డు ఇబ్బందిగా ఉందా లేకపోతే కంఫర్ట్గానే ఉందా? చెప్పండి, గట్టిగా చెప్పండి. మరి మీరు ఏమైనా చెప్పగలరా పై అధికారికి రోడ్డు వేయించమని సార్ అని? ఒక్క మాట ఓకేగా?
ఫుటేజ్ అనేది రిటర్న్ వస్తున్నప్పుడు క్యాప్చర్ చేసిందండి. వెహికల్స్ అనేవి ఎంత ఇబ్బంది పడుతున్నవి అనేది కనీసం పై అధికారులు ప్రత్యక్షంగానే చూస్తారని చెప్పేసి సూచించడం అనేది జరిగింది. మీరు కూడా చూడండి ఎంతైతే జనాలు ఇబ్బంది పడుతున్నారో ఒకసారి పరిస్థితిని తీవ్రంగా మాత్రం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. చూశారు కదా, ఇప్పుడు ఈ ప్లేస్ ఉంది కదండి, ఈ ప్లేస్లో ఇప్పుడు బస్సు వెళ్ళింది కదా, ఆ ప్లేస్లో ఎగ్జాక్ట్గా ఒక 20 days బ్యాక్ ఈ మన ఏపీఎస్ఆర్టీసీ బస్సు కూడా ఈ రూట్లో నుంచే స్టార్ట్ అయ్యి పడతడికి మీద నుంచి దండుదారి, పోడు, లక్ష్మీపురం, తర్వాత పల్లిపాలెం, ఇంకా రంగా సెంటర్ ఇవి కవర్ చేసుకుంటూ బస్సు రూట్ అనేది ఉంది ఏపీఎస్ఆర్టీసీది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడికి వచ్చేసరికి ప్రీవియస్గా ఏమైందంటే ఈ బస్సుకి బ్యాక్ సైడ్ వీలుకున్న కట్టలు అనేవి బ్రేక్ అయిపోయినాయి అంట. బ్రేక్ అయిపోయి అంటే ఈ గోతుల వల్ల అవ్వండి. నెక్స్ట్ ఏంటంటే ఓవర్లోడ్ కూడా అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే ఫ్రీ బస్ అనేది స్టార్ట్ అయింది కదా, వేసిందే చిన్న డబ్బా బస్సు. దానివల్ల ఏంటంటే జనాలు ఎక్కువైపోయారు, స్కూలు కాలేజ్ వాళ్ళు, తర్వాత ట్రావెల్ చేసే ప్యాసింజర్స్ కూడా ఎక్కువైపోయారు. దానివల్ల ఈ యొక్క గతుపులకి బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయిపోయిన తర్వాత సో ఆ డేట్ నుంచి ఏం చేశారంటే ఏపీఎస్ఆర్టీసీ బస్సు అనేది ఈ పడతడికి మీదుగా ఈ 4 ఊర్లు కవర్ చేసే సర్వీస్ని ఇటువైపు ఆపేశారు. అది భీమవరం నుంచి చిన్నగోలపాలెం వచ్చే బడి బస్సు అనమాట. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఎగ్జాక్ట్గా పడతడికి నుంచి పల్లిపాలెం మీదుగా చిన్నగోలపాలెంకి ఒక 1.5 km రూట్ ఉంది, ఆ రూట్లో ట్రావెల్ చేస్తున్నారు. సో ఈ రూట్లో ట్రావెల్ చేయట్లేదు. సో దీనివల్ల ఏమైందంటే ఈ పడతడికి నుంచి తర్వాత దండుదారి, పోడు, రంగా సెంటర్, ఇంకా లక్ష్మీపురం ఈ వెళ్ళే స్కూల్ పిల్లలు కానీ లేకపోతే కాలేజీ వాళ్ళు, ప్యాసింజర్స్ ఇంక్లూడింగ్ అందరూ కలుపుకుని ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఫ్రీ బస్ పెట్టారు కదా, జనాలు ఎక్కువైపోతున్నారు. అందువల్ల ఆపేశారు. ఎంత ఇబ్బంది పడుతున్నారంటే నేను డైరెక్ట్గా ఫేస్ చేసి అయితే నేనైతే డైరెక్ట్గా ఏం చేశానంటే బస్ డ్రైవర్తో మాట్లాడాను. ఎందుకు రావటం లేదు ఇటు అని చెప్తుంటే సో అండ్ సో ప్రాబ్లం అని నేను చెప్పింది అయితే చెప్పాడు. సో ఇంకా డైరెక్టర్గా నేను ఒకసారి మీ ఎండీతో మాట్లాడాలని చెప్తే భీమవరం డిపో మేనేజర్కి ఫోన్ చేస్తే వాళ్ళు కూడా మాట్లాడారు, ఇలా జరిగిందని, ఎన్నిసార్లు బాగు చేయించాలి, ఇప్పటికి ఇదేం కొత్త కాదు. వాళ్ళు ఏమన్నారంటే రోడ్లు బాగు చేయించవద్దు, కనీసం గతుకులు పోడ్చండి, అప్పుడు బస్సు వచ్చిద్దారు అన్నారు. గతుకులు పోడ్చడం అనేది జరగదు, ఎందుకంటే నేను డైరెక్ట్గా సర్పంచ్ గారిని కూడా కలిసాను పడతాడిగా. ఆయన కలిస్తే ఆయన ఏమన్నాడంటే పైనుంచి కూడా ఏమి లేవు, తర్వాత ఏంటంటే ప్రభుత్వం మళ్ళీ మారిపోయింది కదా అన్నారు. ఆయన వైఎస్ఆర్ హయాంలో ఉన్నప్పుడు సర్పంచ్ అయ్యారు, ఇప్పుడు తెలుగుదేశం వచ్చింది కదా, కానీ ప్రెసిడెంట్ అయినా సరే మరి ఎందుకన్నారో తెలియలేదు. ఇంకా వదిలేసాను, ఇంకా ఎవరి ద్వారా పని అవ్వదని చెప్పేసి ఇంకా కనీసం పై అధికారి దృష్టికన్నా తీసుకెళ్లాలని చెప్పి నాకైతే అనిపించింది. మెయిన్ ఏంటంటే పిల్లలు చాలా అయితే ఇబ్బంది పడ్డారు, స్కూల్కి వెళ్తాం కానీ లేకపోతే కాలేజీకి వెళ్తాం కానీ వాళ్ళు పడతాడికి అనేది రావాలి, లేకపోతే పల్లిపాలెం అన్నా వెళ్ళాలి. ఈ రెండే ఆప్షన్లు అంటే బస్సు ఎక్కడానికి. మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు కూడా ఇదే రోడ్లో బస్సు పడతాడికి నుంచి పల్లిపాలెం మీదుగా ఈ 1.5 km డిస్టెన్స్ రోడ్లో వెళ్ళిపోతుంది తప్ప ఇటు నుంచి అయితే వెళ్ళట్లేదు. సో ఇంకా దాని గురించి అనిపించి ఏదైనా చేయాలని అనిపించింది. బస్సు గురించి వెస్ట్ గోదావరి కలెక్టర్ ఆఫీస్లో కూడా కంప్లైంట్ చేసామండి. కాకపోతే డిస్టిక్స్ వేరైపోవటం వల్ల కృష్ణా డిస్టిక్ వాళ్ళతో మాట్లాడాలన్నారు. సో దాని గురించి కృష్ణా డిస్టిక్ వాళ్ళతో మాట్లాడారు, కాకపోతే టైం పట్టిద్ది అన్నారు, కానీ పని అయితే జరగలేదు. ఒకసారి స్కూల్ పిల్లలు కూడా మాట్లాడతారో, వాళ్ళు ఒకసారి ఏం మాట్లాడతారో ఒకసారి వాళ్ళు కూడా ఏముందో ఒకసారి చూడండి. బాగుంటలేదు, బస్సులు కూడా రావడానికి ఇబ్బంది అవుతుంది. మేము బడికి వెళ్ళడానికి కూడా అప్పుడు అవసరాలు బస్సే ఉండేది, ఇప్పుడు అయితే అది కూడా లేదు. మేము మాకు తెలియడం లేదు. ఈసారి అయినా దయించి గవర్నమెంట్ రోడ్లు వేపిస్తారని కోరుకుంటున్నాం. గత 10 రోజుల నుంచి కూడా మాకు బస్సు టు డైలీ సర్వీస్ వెళ్తూ ఉండేది, పోడు టు పడతడిక టు పోడు. ఇప్పుడు రోడ్డు బాగోలేకపోవడం వల్ల బస్సు సర్వీస్ అనేది ఆపేశారు, కాబట్టి స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. ఎప్పుడైనా కొద్దిగా రోడ్డు వేపిస్తారని ఇప్పటి నుంచి ఇప్పుడు చూపించేది పడతడికి నుంచి పల్లిపాలెం లోసర్ మీద వెళ్ళే 1.5 km సంబంధించిన రోడ్ అండి. 2 km ఉంటుందేమో, ఒకసారి మ్యాప్లో కాడ చూడండి. ఒకసారి ఈ రోడ్ని కాడ చూడండి. ఎంత
సంవత్సరాల నుంచి కూడా ఈ రోడ్ల పరిస్థితి మాత్రం ఇలాగే ఉంది. ఎందుకంటే ఇప్పుడు నిన్న మొన్న అయితే అయింది కాదు. రోడ్ల పరిస్థితి చూస్తే కనుక మీకు తీవ్రంగా అర్థమవుతుంది. ఈ పల్లిపాలెం నుంచి పడతడిగా ఉన్న 1 km రోడ్డును కూడా కొంచెం దృష్టిలో పెట్టుకుని ఆ రోడ్డు నిర్మాణం కూడా చేస్తే ఇటు ట్రాన్స్పోర్టేషన్కి అయితే చాలా ఈజీగా అవుతుందని కోరుకుంటున్నాను. ఒకసారి అధికారులు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని సహాయం చేస్తారని కోరుకుంటున్నాను. చూశారు కదండి రోడ్డు యొక్క పరిస్థితి. కనీసం ప్రభుత్వం ఎప్పుడన్నా స్టూడెంట్స్ని కానీ పిల్లల్ని కానీ దృష్టిలో పెట్టుకుని రోడ్డు నిర్మాణం అయితే చేస్తారని ఆశిస్తున్నాను. జోగి రమేష్ గారు కూడా చాలాసార్లు విజిట్ చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారు కూడా ఎన్నోసార్లు చేస్తుంటారు కానీ నిర్మాణం అయితే ఇంకా అవ్వలేదండి. కానీ మీరు కనీసం దృష్టిలో పెట్టిన సాధనంత వరకు షేర్ చేసి పై అధికారి దృష్టికి తీసుకెళ్తారని కోరుకుంటున్నాను.